ప్రేమ్ అంటే 2 అవర్స్ 20 మినిట్స్ రన్ టైమ్ ఉన్న మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. మూవీ ఎలా ఉందో తెలుసుకోబోయే ముందు చాలామంది చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదండి. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు కొంచెం సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. మూవీ నాకైతే నచ్చిందండి. పెళ్ళికి ముందు ఒకరికొకరు పూర్తిగా అర్థం చేసుకోకుండా పెళ్లి చేసుకుంటే తర్వాత వారి గురించి అన్ని నిజాలు తెలిసిన తర్వాత ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉంటే ఆ బంధం నిలబడుతుందా లేదా అనే పాయింట్‌తో మూవీని బాగానే తీశారు. స్టోరీలోకెళ్తే లైఫ్ మొత్తం థ్రిల్లింగ్‌గా ఉండాలనుకునే ఒక అమ్మాయి రమ్య అలియాస్ ఆనంది తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకుంటూ లోన్ ఎలాగైనా తీర్చేసి ఇంటిని సొంతం చేసుకోవాలనుకునే ఒక యువకుడు మధు అలియాస్ ప్రియదర్శి వీళ్ళిద్దరూ అనుకోకుండా పెళ్లిలో కలిసి ఒకరినొకరు ఇష్టపడతారు. పెళ్లి తర్వాత రమ్యకి మది గురించి ఒక నిజం తెలుస్తుంది. ఆ తర్వాత రమ్య అనుకున్నట్టుగా తన జీవితం థ్రిల్లింగ్ గా ఉందా లేదా, అసలు ఇంటిని విడిపించుకోవడానికి మది ఎలాంటి దారి ఎంచుకున్నాడు, దాని గురించి తెలుసుకున్న రమ్య ఎలా స్పందించింది, వీళ్ళిద్దరి వైవాహిక జీవితానికి ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి, ఇద్దరి మధ్య బంధం కొనసాగిందా లేదా అనేది మిగతా స్టోరీ. మూవీని ఎక్కడా లాగ్ చేయకుండా స్టార్టింగ్లోనే మెయిన్ ప్లాట్లోకి తీసుకెళ్తారు. ఒకరి గురించి ఒకరు పూర్తిగా తెలుసుకోకుండా పెళ్లి చేసుకున్న నెల రోజుల తర్వాత మది గురించి నిజం తెలుసుకున్న రమ్య మది చెప్పిన విషయాన్ని కన్విన్స్ అయ్యి తనకి సపోర్ట్ చేస్తుంది. ఈ ప్రాసెస్లో వీళ్ళిద్దరి మధ్య వచ్చే ప్రతి ఒక్క సీన్ కూడా మూవీకి హైలైట్ అయిందని చెప్పాలి. వీరితో పాటు సుమా కనకాల, వెన్నెల కిషోర్, రామ్ ప్రసాద్, హైపరాది వీళ్ళ మధ్య వచ్చే సీన్స్ కూడా పర్లేదనిపిస్తాయి. పోలీసులకు హీరోకి మధ్య దొంగ పోలీస్ అనే కాన్సెప్ట్తో మూవీ పర్లేదనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్తో కంపేర్ చేస్తే సెకండ్ హాఫ్లో ఎమోషన్ సీన్స్ కొంచెం ఎక్కువగా ఉన్నప్పటికీ డ్రాగ్డ్ ఫీలింగ్ అనిపిస్తుంది. పోలీసులతో వచ్చే సీన్స్ అంత నవ్వు తెప్పించకపోగా చాలా లెంత్ అనే ఫీల్ని ఇస్తాయి. మూవీ వెళ్తున్న కొద్దీ చాలా ప్రెడిక్టబుల్ గానే ఉంటుంది. సినిమాటోగ్రఫీ, మ్యూజిక్, సాంగ్స్ బాగున్నాయి. పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే మెయిన్ లీడ్ గా చేసిన ప్రియదర్శి, ఆనంది వీళ్ళిద్దరూ చాలా బాగా చేశారు. వీరిద్దరితో పాటు సుమ మరియు వెన్నెల కిషోర్ కూడా పర్లేదనిపిస్తారు. ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే స్టోరీ, స్క్రీన్ ప్లే బాగున్నప్పటికీ కాస్త ప్రెడిక్టబుల్ గాను లెంతీ గాను ఉండడంతో మూవీ పర్లేదనిపిస్తుంది. లవ్ అండ్ థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడే వాళ్ళకి మూవీ ఖచ్చితంగా అయితే నచ్చుతుంది. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. సాంగ్స్లలో వచ్చే రొమాన్స్ ని స్కిప్ చేసి చూడొచ్చు. దీనికి నేను ఇచ్చే రేటింగ్ 3/5. మీకు గన నా రివ్యూ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు గన మూవీ చూసి ఉంటే మీ ఒపీనియన్ కామెంట్లో తెలపండి. థ్యాంక్ యూ.